వైరు డ్రాప్ అయిపోయి అదే మొలం చెట్టు ఇరుకు పడిపోయిందండి వైరు మీద అక్కడ సర్వీస్ ఉంది దాన్ని లేట్ అయింది అనుకున్నాము. ఇలా ఇది గుల్వెన్పేట విలేజ్ అండి. విలేజ్ మరి విలేజ్లో కొన్ని ఇల్లు కాలిపోయినట్టుగా మాకు తెలిసిన వెంటనే మేము రాము చార్జ్ బుక్ చేసుకుని వెంటనే మరి స్పందించి రావాల్సి వచ్చామండి. చూస్తే అంతా ఈ విధంగా మరి కఠినమైపోయింది. ఇది కూడా రేకులు ఉన్నది, రేకులు కాబట్టి కొంచెం సేఫ్గా ఉన్నాము. అక్కడ అవి లోపల కూడా కాలిపోయి మొత్తం ఏమీ లేవు అసలు. రేకులు ఏ విధంగా ఉందంటే ఆ పక్కన ఉన్న కమ్మలీలు అండి పార్టీలు అది మొత్తం బాగా పాడైపోయి ఏమి లేవు, అంతా ధూంపాలు అయిపోయినట్టుగా అయిపోయింది. ఇక్కడ ఏదైనా టీవీ ప్లేస్ అండి, టీవీ ప్లేస్ ఇక్కడ ఉందిగా టీవీ ప్లేస్ కనిపిస్తుంది. మొత్తం అంతా కాలిపోయింది, ఏమి లేదు. యాంప్లిఫైర్ అది బాక్స్, అది బాక్స్ చూడండి ఎలా కాలిపోయింది. మీదేనండి ఇది మీ ఇల్లునా? ఇక్కడ గురుముందుపేట గ్రామంలో అప్పన్న గారు, ఈయన పేరు అప్పన్న గారు, ఈయన పేరు. ఈయన ఈ ఏరియా అంతా కూడా యొక్క సార్లు కానీ అలాగే గుడిసెలు కానీ అన్ని మొత్తం కాలిపోయినాయి. కేవలం ఏంటంటే రేపు షెడ్ మాత్రం జరిగింది. దీని గురించి రాము చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము అందరం కూడా రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇతనికి ఏదైనా ఒక సహాయం చేయాలని ఈ యొక్క ట్రస్ట్ తరఫున మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఏమైనా సహాయం చేయగలిగితే వారికి యొక్క పేదవారికి సహాయం చేయాలని మేమైతే మనం చేస్తూ ఉన్నాం. ఉన్నారు ఇక్కడ ఉండబట్టి ఇంకా కొంత ధైర్యం అనమాట. ఈ 2 లక్షలు తొమ్మిది పోయిందండి. చెట్టు నుంచి కరెంట్ అయిపోయింది. చూస్తారు మొత్తం మంట తిరుగుతుంది. నేను వచ్చి గ్యాస్ బండ్ ఉన్నాయంటే గ్యాస్ బండ్ తీసేసరికి మొత్తం గ్యాస్ చుట్టేసుకొని బయటకు రావడానికి అంత ఇప్పుడు నా ఇంట్లో సామాన్ కూడా తిరుగుతుంది. డబ్బులు మీ 2 లక్షలా? 50,000 రూపాయలు వాళ్ళు వేరే వాళ్ళకి 7 లక్షలు కాలిపోయిందట. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ పరిస్థితి అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ విజయనగరం జిల్లాలో పోస్పేట మండలంలో అలానే పతివాడ పంచాయతీ ఇది గుల్విందుపేట అనే గ్రామంలో జరిగిన ఈ పరిస్థితి యొక్క విధానం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది. సుమారుగా 5-6 ఇళ్ళు కాలిపోయినాయండి. వీరందరూ రోడ్డున పడ్డారు. అయితే ఇటువంటి వారికి మనం సహాయం చేయడం చాలా మంచిది. ఎవరైనా ఒకవేళ మీరు సహాయం చేయాలనుకుంటే రాము చారిటబుల్ ట్రస్ట్ మీకు నెంబర్ కూడా మీకు చెప్తాను, ఫోన్ నెంబరు. అలానే ఇందులో ఒక స్కానర్ కూడా ఉంటుంది. అయితే మీరు దీనికి చేస్తే ట్రస్ట్ దీనికి వస్తుంది. అలాగా వీరికి తీసుకొచ్చి ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సహాయం చేయగలిగిన వారు ఈ నెంబర్కి చేయండి. 9502200944. మరొకసారి నెంబర్ చెప్తా ఉన్నాను, 9502200944. ఇందులో స్కానర్ కూడా పక్కన పెడతాం. ఆ స్కానర్కి మీరు స్కాన్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఈ యొక్క ట్రస్ట్కి వస్తుంది. డైరెక్ట్గా తీసుకెళ్ళి వీరికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు.
రాత్రికి మీరు ఎవరు వంట చేయరు. ఎంతమంది మొత్తం ఇక్కడ ఎంతమంది ఉంటారు? ఒక 20 మంది. ఈ 20 మందికి కూడా రాత్రికి మేము రాము చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికి ఆహారం తేవటం జరుగుతుంది. ఈరోజు రాత్రికి ఆహారం పట్టుకొస్తాం. ఇక తర్వాత మేము రాము చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాకు తోచిన సహాయం మేము కూడా అందించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. దాని గురించి కుటుంబ సభ్యులకు కూడా మేము ఒక భరోసా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమండి, మీరు మాకు ధైర్యంగా ఉండండి, ఏమి భయపడకుండా ధైర్యంగా ఉండండి. 20 మందికి కూడా భోజనం తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత అయితే నాకు. మీకు సుమారుగా 7 గంటకల్లా వచ్చేస్తే భోజనం. అక్కడికి నుంచి చెప్పేస్తే అక్కడి నుంచి మనకు